సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, భారతదేశ ఉపరాష్ట్ర పదవి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక వ్యక్తి అంటే లక్ష్మణ్ గారికి అవకాశం ఉందని అంటున్నారు. ఏంటి అంటే సార్, వాస్తవానికి గతంలో మనం వెంకయ్య నాయుడు గారికి, మన తెలుగు వ్యక్తి అయిన వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు లాస్ట్ గవర్నమెంట్ సమయంలో. అయితే ఈసారి కూడా ఒక సౌత్కి అంటే ఎక్కువగా ఏమవుతుందంటే సార్, నార్త్ వాళ్ళకే రాష్ట్రపతి పదవులు, ప్రధానమంత్రి పదవులు ఇవన్నీ కూడా నార్త్ వాళ్ళకి ఎక్కువ పోతూ ఉంటాయి. సౌత్కి చాలా తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేటప్పటికి పదవులు ఇచ్చేటప్పటికి ఏమవుతుందంటే సౌత్ను నిర్లక్ష్యం చేసే పరిస్థితి కనపడుతుంటుంది. ఎప్పుడు మనకు నార్త్కి సౌత్కి ఆ పదవుల పంపకంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. సో ప్రధానమంత్రులు చూడండి, ఎక్కువగా నార్త్ వాళ్ళే అవుతారు. సౌత్ వాళ్ళు పివి నరసింహారావు వెళ్ళి గడగడలాడించాడు, కానీ అతను దేవేగౌడ. పివి నరసింహారావు అంటే ఒక చాలా తక్కువ మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడిపిన ఘనుడు పివి నరసింహారావు. పివి నరసింహారావు హయాంలో ఎలా నడిపాడంటే, వాళ్ళ ప్రధానమంత్రి గురించి మనం మాట్లాడుకోవాలంటే పివి నరసింహారావు ఒక తెలుగువాడు ఈ దేశం ఆర్థికంగా ఉరకలేసేలాగా చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పివి నరసింహారావు. ఒక తెలుగోడికి అధికారం ఇస్తే ఎట్లంత అద్భుతంగా చేశాడు చూడండి. సో కానీ తెలుగు వాళ్ళకి అధికారం రావడం చాలా కష్టం. అక్కడ జాతీయ స్థాయిలో గతంలో వెంకయ్యనాయుడు గారికి బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారు, ఆ తర్వాత కేంద్ర మంత్రి ఇచ్చారు, ఉపరాష్ట్రపతి చేశారు. అట్లీస్ట్ ఈసారి మళ్ళీ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారికి ఇచ్చారు సౌత్ నుంచి రాష్ట్రపతిగా. కానీ ఆయన రాజకీయ కోటలు ఇవ్వలేదు ఆయనకి. ఇవాళ రాజకీయ కోటలు ఇవ్వాలి అంటే సౌత్ నుంచి ఒక ప్రాతినిధ్యం కల్పిద్దామని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకు? సౌత్లో పాగా వేయాలి. కేరళ, తమిళనాడు, కర్ణాటక వీటిల్లో నెక్స్ట్ కర్ణాటకలో ఎలాగూ బలంగానే ఉంది బీజేపీ. సో ఆంధ్రప్రదేశ్లో ఓకే, తెలంగాణలో కొంచెం బలపడుతోంది. సో ఇవాళ టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ టార్గెట్ తెలంగాణలో అధికారం, కర్ణాటకలో అధికారాన్ని చవి చూసింది. తెలంగాణలో అధికారం రావాలి, తమిళనాడులో అధికారానికి దగ్గర కావాలి, కేరళలో పాగా వేయాలి. ఇది ఈ టార్గెటెడ్గా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరి అటువంటిప్పుడు ఒక బీసీని తెలంగాణ లేకపోతే సౌత్ నుంచి ఒక బీసీని తీసుకొచ్చి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలి అంటే ప్రస్తుతం ఉన్న పరిణామాల్లో, ప్రస్తుతం ఉన్న సమీకరణాల్లో డాక్టర్ కె లక్ష్మణ్ గారు సరైన ఎంపికని కేంద్ర ప్రభుత్వం భావించింది. డాక్టర్ కె లక్ష్మణ్ అనగానే ఆయన దాదాపు 50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన విద్యార్థి దశ నుంచి రాజకీయాలు అవపోసన పట్టుకున్న వ్యక్తి. ఏబీవీపీలో పనిచేశారు. అంతకుముందు నుంచి కూడా ఆయన చిన్నతనం నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి. ఆర్ఎస్ఎస్లో చాలా హార్డ్ కోర్ కార్యకర్త. అక్కడి నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలం, ఏబీవీపీ, తర్వాత రాజకీయాలు, విద్యార్థి రాజకీయాల తర్వాత నుంచి మళ్ళీ ఈ రాజకీయాలు, ఇలాగా రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టారు. ఇవాళ కూడా ఆయన కేంద్రంలో ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. ఓబీసీ చైర్మన్గా ఉన్నారు. పార్లమెంటరీ కమిటీ 11 మందిలో ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. సో ఇన్ని పదవులు ఆయన అనుభవిస్తూ ఉన్నారు అక్కడ. అయితే ఆయన్ని తీసుకెళ్ళి కనుక ఉపరాష్ట్రపతి చేస్తే ఒక బీసీకి సౌత్ నుంచి సముచిత స్థానాన్ని కల్పించిన పార్టీగా బీజేపీ ఒక పాయింట్ గెయిన్ చేసుకోవాలని భావిస్తోంది. ఎస్పెషల్లీ తెలంగాణలో మరింత పాపులర్ అవ్వడానికి, తెలంగాణ ప్రజలకు మరింత దగ్గర అవ్వడానికి ఒక అవకాశం అని వాళ్ళు భావిస్తున్నారు. ఇది నేపథ్యం. సో లక్ష్మణ్ గారు అయ్యే అవకాశం ఉంది అనేది మెజారిటీ ఆయన వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఇక్కడ ఇంకొక కీలకమైన సమీకరణాలు జరుగుతున్నాయి సార్. రాష్ట్రంలో రామచంద్రరావు గారిని అధ్యక్ష పదవికి ఎంపిక చేశారు. కానీ ఇవాళ బండి సంజయ్ లాంటి వ్యక్తి ఉంటే తప్ప మళ్ళీ రాష్ట్రంలో పుంజుకోవటం కష్టం అనే ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా కనబడుతుంది. బండి సంజయ్ గారు కూడా నాకు మంత్రి పదవి అవసరం లేదండి, రాష్ట్రంలో నాకు ఏదైనా బాధ్యతలు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆల్రెడీ బాధ్యతలు ఇచ్చేశారు రామచంద్రరావు గారికి. ఇంకా అంతకుమించి బాధ్యతలు ఏముంటాయి? ఏమీ లేవు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ఫార్ములాని ఇవాళ బీజేపీ అనుసరించబోతూ ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఫార్ములా ఏంటి? డిఎస్కి అధ్యక్ష పదవి ఇచ్చారు. తర్వాత ఈయనకి రాజశేఖర రెడ్డి గారికి కీలకమైన బాధ్యతలు ఇచ్చారు. ఆయన పాదయాత్ర చేసి రాష్ట్రం అంతా తిరిగి రాష్ట్రంలో పార్టీ అధికారులు తెచ్చి ముఖ్యమంత్రి ఆయన అయ్యాడు. అధ్యక్షుడు ఈయనే, కానీ ముఖ్యమంత్రి మాత్రం ఆయన అయ్యారు. సో అలాంటి ఒక ఫార్ములాని డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ ఫార్ములాలో రామచంద్రరావు గారు ఇక్కడ అధ్యక్షుడిగానే ఉంటారు. కీలకమైన బాధ్యతలు అంటే పోటాపోటీగా ప్రభుత్వం మీద సై అంటే సై అనే బాధ్యతని బండి సంజయ్ గారు తీసుకోబోతున్నారు.
ఆయనకి వేరే బాధ్యత లేవు. పార్టీలో ఏదో ఒక బాధ్యత ఉంటుంది, కానీ ఆయన లీడ్ అయితే పార్టీని చేసే క్రమంలో రాజశేఖర రెడ్డి పాత్రను ఆయన పోషించబోతున్నాడు అనే ఒక వార్త వస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఒక మంత్రి పదవి ఖాళీ అయినప్పుడు అదే మంత్రి పదవిని తెలంగాణలోనే భర్తీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి లక్ష్మణ్ గారిని ఆ మంత్రి పదవిలోకి తీసుకొస్తారు. జస్ట్ ఇటు నుంచి అటు పావులు మారుతున్నాయి సార్, అంతే తప్ప వాళ్ళిద్దరికి సముచితమైన స్థానమే ఉంటుంది. సంజయ్ గారు నేను రాష్ట్ర బాధ్యతల్లో ఉంటేనే నాకు ఆనందం అని చెప్తున్నారు కాబట్టి ఆయనకి రాష్ట్ర బాధ్యతలు ఇచ్చి ఈయన లక్ష్మణ్ గారిని మంత్రిగా చేస్తారా, లేకపోతే ఆయన ఉపరాష్ట్రపతి చేసి ఈ రాష్ట్ర రాజకీయాలు డిస్టర్బ్ చేయకుండా బండి సంజయ్ గారిని ఇప్పుడున్న పొజిషన్లోనే ఉంచుతారా అనేది ఇంకా తేలాల్సి ఉంది సార్. ఏదేమైనా బీజేపీ అయితే తెలంగాణ రాష్ట్రం మీద ప్రత్యేకంగా ఫోకస్ అయితే చేస్తోంది. ఈసారి గట్టికి కొట్టాలి, కానీ 2023లోనే వాళ్ళు కరెక్ట్గా బండి సంజయ్ గారిని ఉంచి ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు, అది మాత్రం ఖాయం. ఎప్పుడైతే బండి సంజయ్ గారిని తీసేశారో బీజేపీకి ఓటేయాలనుకున్న వాళ్ళు కూడా స్తబ్దతకు లోనైపోయి ఇక అవసరం లేదులే అని చెప్పి బీఆర్ఎస్ కోటేయటము లేకపోతే కాంగ్రెస్ కోటేయడం చేశారు. బండి సంజయ్ ఎంతలాగా లాగారు ఆ బండినంటే మామూలు వేగంతో లాగల, బోయింగ్ విమానం లాగా లాక్కుపోయారు ఆయన. బోయింగ్ ఇంజిన్ ఎట్లయితే విమానాన్ని అంత భారీ విమానం లాక్కెళ్తుందో అంత భారీగా ఈ తెలంగాణ పార్టీని లాక్కెళ్ళారు ఆయన. కానీ దురదృష్టవశాత్తు రాజకీయ సమీకరణాలు ఎవరి అవకాశాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ రోజు ఆయన అధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పుకోవటం, ఆ తర్వాత సమీకరణాలనే మనకు తెలిసినవే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఈసారి అట్లా కాదు. ఈసారి ఖచ్చితంగా 2028 ఎన్నికలకు డెఫినెట్గా అధికారులకు రావాలంటే బండి సంజయ్ లాంటి ఒక క్రౌడ్ పుల్లరు, లేకపోతే క్రౌడ్ని ఉర్రూతలొగించేవాడు, ఒక ఎమోషన్ని రెచ్చగొట్టగలిగేవాడు, సై అంటే సై అనేవాడు కావాలి అని చెప్పి బీజేపీ అధిష్టానం భావిస్తోంది. అందువల్ల ఈ రకమైన సమీకరణాలు మారచ్చు. ఏదేమైనా ఒక వారం 10 రోజుల్లో స్పష్టత వస్తుంది. ఉపరాష్ట్రపతి అవుతారా, కేంద్ర మంత్రి అవుతారా డాక్టర్ కె లక్ష్మణ్ అనేది ఈ స్థానిక సమీకరణాలను అనుసరించి మారే అవకాశం ఉంది సార్. కిరణ్ గారు నేను అనుకోవడం అంటే ఈ ఒకే దెబ్బకి 2 పెట్లు అంటారు. అంటే సౌత్ నుంచి లక్ష్మణ్ గారు ఉన్నారు, బీసీ నుంచి కూడా తీసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఏమో బీసీ 42% ఉన్నది, మీరు 42 అన్నారు, మేము వైస్ ప్రెసిడెంట్ చేశాము అన్నటానికి అవకాశం ఉంది. సౌత్ మీరు చెప్పినట్టు సౌత్ నుంచి కూడా ఉంది. చాలా మంచి విషయాలు చెప్పారు. ఇంకా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఏమి ఇస్తారంటే మీరు బీసీ నుంచి ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదు, మేమైతే బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం, 42% అసాధ్యమైన రిజర్వేషన్లను అడ్డు పెట్టుకుని బీసీల మీద ప్రేమ నటించొద్దు, మేము బీసీలకు ప్రాధాన్యత ఇస్తాం, బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెబుతూనే ఉన్నాము. మీరు అవసరం అయితే బీసీ ముఖ్యమంత్రి ఇవాళ మీదే అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి గారు దిగిపోయి బీసీ ముఖ్యమంత్రి చేయండి, అదే సమయంలో మేము ఉపరాష్ట్రపతిని బీసీని చేస్తున్నాం మీ రాష్ట్రం నుంచే అని గట్టిగా, మంచి పాయింట్ మీరు చెప్పింది. సో గట్టిగా మాట్లాడే అవకాశం కూడా చాలా ఉంది. కిరణ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్తే.